భూభారతి చట్టం భూమి భద్రం భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుంది. గత సర్కార్ అమలు చేసిన దానితో రైతులు అష్టకష్టాలు పడ్డరు. తమ భూమిపైనే హక్కుల కోసం తామే కాళ్లరిగేలా తిరిగిండ్రు. సమస్యల పరిష్కారం కోసం సతమతమైండ్రు. తాము అధికారంలోకి వస్తే దానిని బంగాళాఖాతంలో కలిపి భూభారతిని తీసుకొస్తామని ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇప్పుడు చుట్టంగా భూభారతిని తీసుకొచ్చింది. ధరణిలోని లోపాలను సరిదిద్ది పకడ్బందీగా భూభారతి చట్టాన్ని అమలు చేస్తుంది. భూ కబ్జాలు, అక్రమాలు లేదా హక్కు వివాదాలకు సంబంధించిన సమస్యలను తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలోనే పరిష్కరిస్తుంది. 2014కు ముందు సాదా కాగితం లేదా ఒక బాండ్ పేపర్ పై భూమి కొనుగోలు చేసి 12 ఏళ్లుగా సాగు చేసిన రైతులు దరఖాస్తు చేస్తే వారి భూమిని పరిశీలించి పట్టాదారు పాస్బుక్ లో అప్డేట్ చేస్తున్నారు. ఇక మ్యూటేషన్ ప్రక్రియ ఈజీ అయిపోయింది. ఇప్పుడు భూభారతి ద్వారా మ్యూటేషన్ దరఖాస్తులు కేవలం 30 రోజుల్లో పరిష్కరించకపోతే 31వ రోజు ఆటోమేటిక్ గా అది మ్యూటేషన్ జరిగిపోతుంది. ఇది రైతుల సమయాన్ని, శ్రమను పూర్తిగా ఆదా చేస్తుంది. అలాగే భూములకు జియో మ్యాప్ కోడ్తో ఖచ్చితమైన హద్దులను అధికారులు నిర్ణయించున్నారు. ఇది భవిష్యత్తులో భూ వివాదాలకు తావే లేకుండా చేస్తుంది. పేద రైతులకు ఉచిత న్యాయ సలహాలు అందించేందుకు మండల స్థాయిలో వాలంటీర్లను నియమిస్తున్నారు. ఇది ఆర్థిక భారం లేకుండా రైతులు తమ భూ సమస్యలు పరిష్కరించేందుకు సహాయపడుతుంది. ఇట్లా రైతులు, భూ యజమానులు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ భూమిపై హక్కులు పొందేలా భూభారతి